గిగ్ వర్కర్ల బిల్లు ఆమోదం పొందడం చరిత్రాత్మకమన్నారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. గిగ్ వర్కర్లకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. గిగ్ వర్కర్స్ కు ఈవీల సబ్సిడీపై చర్చిస్తామన్నారు. గిగ్ వర్కర్ల చట్టంతో ఎలాంటి నష్టం ఉండదని కంపెనీలకు వివరించామన్నారు మంత్రి వివేక్. మన యూనియన్ వాళ్ళతో పిలిచి చర్చలు చేశారు అధ్యక్ష. ఈ బిల్లు ఇంట్రడ్యూస్ చేసేది ఉంది, మీ సమస్యలు ఏమున్నాయని చెప్పని వారిని కోరడం జరిగింది. నేను మంత్రి పదవి తీసుకున్న తర్వాత 5 మీటింగ్లు పెట్టాను. ఎందుకంటే అగ్రిగేటర్స్కి అందరికీ కూడా కొద్దిగా భయం ఉండే, మాకు ఆల్రెడీ మేము చాలా లాసెస్ చేస్తున్నాము, మీరు చట్టం ప్రకారంగా సెస్ ఎక్కువ వేస్తే మాకు ఇంకా లాసెస్లో ఉంటామని చెప్పి వారందరికీ కూడా కొంచెం భయం ఉండే. సో వాళ్ళందరికీ కూడా ఇదే చెప్పినాము, ఈ యాక్ట్ వలన ఈ గిగ్ వర్కర్స్ బిల్ ఏదైతే తీసుకొస్తున్నామో దీని ద్వారా వర్కర్స్కి ఈ సుమారు 4 లక్షల వర్కర్స్ ఉన్నారు తెలంగాణలో గిగ్ వర్కర్స్, వీళ్ళందరికీ కూడా భద్రత కల్పించడంతో వారు టైం లిమిట్స్ ఏదైతే అగ్రిగేటర్స్ పెడుతున్నారో దీనివల్ల చాలామందికి యాక్సిడెంట్స్ అవుతున్నాయి, వారికి సోషల్ సెక్యూరిటీ లేదు. వీళ్ళందరినీ చూసుకునే బాధ్యత కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో అది అగ్రిగేటర్స్ పైన ఉందని చెప్పి వారికి నచ్చజెప్పి వాళ్ళతో మాట్లాడి ఈ ప్రొవిజన్స్ అన్నీ కూడా ఈ కొత్త బిల్లో మేము పెట్టడం జరిగింది. ఈ బిల్లో ఒక బోర్డు ఫామ్ చేస్తున్నాం అధ్యక్ష. ఈ బోర్డులో సుమారు 20 మంది మెంబర్స్ ఉంటారు. దీంట్లో అగ్రిగేటర్స్ ఉంటారు, వర్కర్స్ ఉంటారు, ప్రభుత్వం తరఫు నుంచి కూడా మెంబర్స్ ఉంటారు. ఈ బోర్డు ద్వారా ఎవ్రీ క్వార్టర్లీ మీటింగ్ ఉంటుంది. ఎవరైతే సమస్యలు ఉంటాయో గిగ్ వర్కర్స్ కూడా వారు కూడా వారి సమస్యలు బోర్డుకి అప్పీల్ చేసుకోవచ్చు. సో ఒక బోర్డు పెడుతూ దాంతోపాటు ఈ బోర్డు అమలు పెట్టిన తర్వాత మేము ఒక కమిటీ ఫామ్ చేయబోతున్నాం అధ్యక్ష. ఆఫ్టర్ ద బిల్ ఇస్ ఫార్మ్, ఈ కమిటీలో అగ్రిగేటర్స్ ఉంటారు, గిగ్ వర్కర్స్ ఉంటారు, ప్రభుత్వం ఉంటుంది. వీళ్ళు చర్చించి రూల్స్ ఫామ్ చేయాల్సి వస్తుంది. రూల్స్ ఫామ్ చేయడానికి కొద్దిగా సమయం అవసరము. అది అతి త్వరలోనే రూల్స్ ఫామ్ చేసిన తర్వాత ఈ రూల్స్ అన్నీ కూడా గవర్నమెంట్కి పంపించి గవర్నమెంట్ అప్రూవల్ తీసుకున్న తర్వాత ఇంప్లిమెంటేషన్ ఇమ్మీడియట్లీ చేయబోతున్నాం అధ్యక్ష. ఈ బిల్లో ముఖ్యమైన అంశాలు ఏమున్నాయంటే రైట్స్ ఆఫ్ ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్. ఈ గిగ్ వర్కర్స్ అందరికీ కూడా వీళ్ళు గవర్నమెంట్తో రిజిస్ట్రేషన్ చేసుకునేది అవసరం ఉంది. ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వీళ్ళకు ఒక యూనిక్ ఐడి వస్తుంది అధ్యక్ష. ఈ యూనిక్ ఐడి తరఫున అన్ని ప్లాట్ఫామ్స్లో అంటే స్విగ్గీ, జొమాటో అన్ని ప్లాట్ఫామ్స్ ఏదైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఒకటే ఐడి వీళ్ళకు ఉంటుంది. తర్వాత వీళ్ళందరికీ జనరల్ ఇంకా స్పెసిఫిక్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఏదైతే కాంట్రిబ్యూషన్ బేస్డ్ ఉంటుందో ఇవన్నీ కూడా మన ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్కి అప్లికబుల్ ఉంటుంది అధ్యక్ష. ఎవరైతే చనిపోతున్నారో గిగ్ వర్కర్స్ డెత్ అయిన తర్వాత వీరికి పనిచేసేటప్పుడు కూడా వీళ్ళకు కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది. సో దీంట్లో ఒక గ్రీవియన్స్ అడ్రస్ మెకానిజం కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము గిగ్ వర్కర్స్కి అనుకూలంగా. తర్వాత అగ్రిగేటర్, ఎవ్రీ అగ్రిగేటర్ platform with at least 100 platform gig based workers registered on their platform shall constitute an internal dispute resolution committee. అంటే గిగ్ వర్కర్స్కి ఏమన్నా సమస్యలు ఉంటే ఈ కమిటీకి వారు రిప్రజెంట్ చేయొచ్చు. చర్చించిన తర్వాత వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు అధ్యక్ష. దాని తర్వాత పెనాల్టీస్ కూడా ఈ బిల్లో ప్రొవిజన్ ఉంది. అగ్రిగేటర్స్కి వీళ్ళు సరిగా పేమెంట్స్ చేయకుండా గవర్నమెంట్కి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో వీళ్ళు ఇవ్వకుంటే వీరికి పెనాల్టీస్ వేయడం జరుగుతుంది. దీంట్లో ఫస్ట్ టైం వీళ్ళు ఏదైనా తప్పులు చేస్తే దానికి 50,000 రూపాయలు పే చేయాల్సి వస్తుంది. దాంతో సెకండ్ టైం ఏమో 1,00,000 రూపాయలు, థర్డ్ టైం ఏమో 1,50,000 రూపాయలు, ఫోర్త్ టైం ఏమో ఈ ఫోర్త్ టైం అయిన తర్వాత వారికి 5 times పెనాల్టీ వేయడం జరుగుతుంది. ఈ యాక్ట్ ద్వారా కూడా గవర్నమెంట్ విల్ హ్యావ్ పవర్ టు మేక్ రూల్స్. ద గవర్నమెంట్ మే బై నోటిఫికేషన్ ఇన్ ద తెలంగాణ గెజెట్ make rules not inconsistent with this act
and subject to the condition of previous publication and for the purpose of giving effect to the provisions thereof. The bill also empowers power to make regulations. The board may, by notification, make regulations not inconsistent with this act and the rules made or framed thereunder to carry out the provisions of this act. Subsidy to vehicles, 50% will be given. So, మంత్రి గారు ఉన్నారు, మేమందరం కూడా చర్చిస్తాము. ఈవీ వెహికల్స్ రీస్కిల్లింగ్ అది ఆల్రెడీ చెప్పినాము. తర్వాత ద తెలంగాణ గిగ్ వర్కర్స్ యాక్ట్ ఈజ్ ఇన్ కన్సర్నెన్స్ విత్ ద సోషల్ సెక్యూరిటీ యాక్ట్. AI and AI knowledge will be utilized in monitoring grievances. Paper mill issue not connected, but we'll examine the issue. అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్న వర్కర్స్ గురించి ఒక రౌండ్ టేబుల్ పెడతాం. రౌండ్ టేబుల్ పెట్టి మీరు ఎట్లయితే సూచన ఇచ్చినారో సెస్ అన్నిట్లో కూడా మనం కలెక్ట్ చేసి వర్కర్స్ వెల్ఫేర్ వచ్చేలాగా మనం ప్లాన్